ఎస్సీలకు చెందినటువంటి భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏకం కావాలి, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని ఆయన చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మధ్య సమైక్యత, ఐక్యత కుదరడం లేదు. ముఖ్యంగా కొత్తపల్లె మండలం, కొత్తపల్లె గ్రామంలో బీసీ కులానికి చెందిన, యాదవ కులానికి చెందిన వ్యక్తులు మరి ఎస్సీల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈరోజు మేము అన్యాక్రాంతమైనటువంటి, ధ్వంసానికి గురైనటువంటి ఆ భూములను ఈరోజు 19వ తేదీ మరి సెప్టెంబర్ నెల 2022 ఇక్కడ దళిత సంఘాలకు చెందినటువంటి లీడర్లు అందరూ కూడా ఆత్మకూరు వివిధ ప్రాంతాల నుంచి ఈ భూములను ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ భూములు మాల షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటి శేషన్న గారికి చెందినటువంటి భూమి, మేము నిలబడి ఉన్న భూమి. మరి ఆ భూమి వాళ్ళ నాన్న గాబ్రియల్ గారి నుంచి సంక్రమించిన భూమి. తరతరాలుగా ఇది దళితుల భూమి. ముఖ్యంగా 480, 481, 482, 483 ఈ సర్వే నంబర్ల భూములు వీళ్ళవి. కానీ వాళ్ళ భూములు సరిగా ఎక్కడున్నాయి, దాని విస్తీర్ణం ఎంత, దాని రస్తా ఎక్కడ పోతుంది, వాగు ఉంటే ఆ వాగు ఎట్లా ప్రవహిస్తుంది అన్న విషయాలు వాళ్ళకు కూడా తెలియవు, మర్చిపోయినారు. అయితే శేషన్న కుమారుడు సురేష్ పెద్దవాడైన తర్వాత చాలా రికార్డులను బయటకు తీసి వాస్తవాలను తెలుసుకొని నా ఆస్తిని, మా పెద్దల ఆస్తిని నేను కాపాడుకోవాల్సిన ధర్మం నా పైన ఉంది. మా అమ్మ ఒక్కతి కాబట్టి నేను ఆమెకు అండగా ఉండి ఆ తల్లి భూమిని ఆమెకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో మరి సురేష్ గారు పోరాటం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులందరికీ కూడా రికార్డు చూస్తే అర్థమవుతుంది ఇది దళితుల భూమి అని. అయితే ఈ దళితుల భూమికి సంబంధించి కొత్తపల్లి గ్రామం నుంచి రస్తా ఇక్కడ ఎట్లా శివపురం పోయే రస్తా ఒకటి ఉంది. ఆ రస్తా ఏ సర్వే నంబర్లో పోవాలో విలేజ్ మ్యాప్ సూచిస్తుంది. అదేవిధంగా వాగు, ఒక చిన్న వాగు ఉంటే ఆ వాగు కూడా ఏ విధంగా ప్రవహిస్తుందో విలేజ్ మ్యాప్లో ఉంది. కానీ దుర్మార్గంగా ఎస్సీలు అమాయకులని, చేతగాని వాళ్ళని